ఒక్కసారిగా కాపు నేతల్లో మంటలైతే చెలరేగాయి. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కులాల గురించి, ఆయన అంటే ఒక కులానికి నన్ను అంటగట్టేస్తున్నారు, లేదంటే నేను ఒక కుల నాయకుడిగానే ప్రజలు చూస్తున్నారని ఆయన అనుకున్నారు, లేదంటే ఆయనకు చుట్టుపక్కల ఎవరైనా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు, లేదంటే ఆయనతో నడుస్తున్న వేరే పార్టీ ఏమన్నా చెప్పిందో కారణం తెలీదు కానీ, ప్రతి పార్టీ కూడా చెప్పినా చెప్పకపోయినా, అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ, కమ్మ పార్టీ అనే ముద్ర ఉంది, రెడ్డి పార్టీ అని వైసీపీకి ముద్ర ఉంది, అలాగే జనసేనకు కూడా కాపు పార్టీ అని ముద్ర ఉంది. ఇక బీసీల పార్టీ లేదంటే ఎస్సీల పార్టీని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవి పక్కన పెడితే ఈ మేజర్ పార్టీలకి ఈ ముద్రలు ఉంటాయి. ఈ ముద్ర చెరిపేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అది రాజకీయ అవివేకమే అవుతుంది. ఎందుకంటే చెరిపేసుకుంటే చెరిగిపోయే ముద్రలు కాదవి. వాళ్ళ కులాలను బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్న నాయకుల కులాలను బట్టి, వాళ్ళు ఏ కులానికైతే ప్రాధాన్యత ఇస్తారో దాన్ని బట్టి ఆ ముద్ర ఆటోమేటిక్గా పడిపోద్ది. ఇప్పుడు నేను అది కాదు, నేను ఆ కులానికి అసలు ప్రాధాన్యత ఇవ్వను, ఆ కులానికి నాకు సంబంధం లేదు, అసలు ఆ కులానికి నేను ప్రతినిధిని కాదు, నన్ను ఆ కులానికి నాయకుడిని చేయొద్దు, నాకు అసలు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన లేదు, మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, మనకు అంత బలం లేదు. ఇవన్నీ కాపు నాయకుల్లో, కాపు కులంలో, కాపు సామాజిక వర్గంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారో, ఎవరైతే జనసేనకి సపోర్ట్ చేసి ఆ పార్టీని గెలిపించడానికి అహర్నిశలు కష్టపడ్డారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బాధ కలిగింది. అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఆ కుల ప్రస్తావన తీసుకురావడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్ప ఒప్ప అనేది ఆయన ఆలోచించుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇది వాళ్ళల్లో అయితే ఆగ్రహం రేకెత్తించింది. అంతటి తాగలేదు. వంగవీటి మోహన్ రంగా గురించి మాట్లాడడం, ఆయన భార్య గురించి మాట్లాడడం, వాళ్ళ కులాల గురించి మాట్లాడడం, ఇది ఇంకాస్త అంత అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆయన తెలియకుండా మాట్లాడతారు అని అనుకోకూడదు. ఎందుకంటే ఆయనకు అంతా తెలుస్తుంది, పేపర్లో రాసుకొస్తారు, అవి చూసే మాట్లాడతారు. ఒక స్క్రిప్ట్ అయితే కొడతారు, ముందు ఏం రాశారు కూడా వాళ్ళు చెప్తారు మేబీ, లేదంటే ఈయన చెప్పిందే వాళ్ళు కొడతారు. కానీ ఒక అగ్గి అయితే రాజేసి వదిలేశారు. అది మరి ఎక్కడి వరకు వెళ్తుందో, ఎలాంటి బ్లోఅవుట్ చూడాల్సి వస్తుందో ఇంకా భవిష్యత్తు రాజకీయాల్లో తెలుద్ది.